ఇది ఓన్లీ నా శాంపుల్ మీనాక్షి. దీనికి నువ్వే నాకు ఛాన్స్ ఇచ్చావు. ఇక రేపటి నుండి నా ఇంప్లిమెంట్స్ చూసుకో. అని మనసులో అనుకున్న రోజా ఒక ఇవిల్ స్మైల్ ఇస్తుంది. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. మరునాడు కాలు నొప్పిగా ఉన్నా కూడా వినోద్ ఆఫీస్కు రెడీ అవుతాడు. అదంతా చూస్తూనే ఉంటుంది మీనాక్షి. కాని అతన్ని ఆపాలనుకోదు. నిన్న రోజా వినోద్ల వల్ల కోపంగా ఉన్న మీనాక్షి భర్తని అంతగా పట్టించుకోదు. మీనూ, నేను ఆఫీస్కి వెళ్తున్నా. వచ్చే నెల ఫెస్టివల్ వస్తుందిగా, దాని గురించి మా బాస్ 5000 రూపీస్ బోనస్ ఇచ్చాడు. సాయంత్రం షాపింగ్కి వెళ్ళి నీకు నాకు కొత్త బట్టలు ఇంకేమైనా అవసరముంటే కొనుక్కుందాం అని వినోద్ చిన్నగా నవ్వుతూ అంటాడు. అతని మాటలకు మీనాక్షి కొంచెం కరిగిపోతుంది. షాపింగ్ ఏం వద్దండి. ఈ 5000 కూడా మీరు ఇంటి కోసం దాచిపెడుతున్న డబ్బులో కలిపేయండి. నేను ఆన్లైన్ షాపింగ్ మాల్లో మనిద్దరికీ అవసరమైన బట్టలు ఆర్డర్ పెడతాను. కొత్త కొత్త మోడల్స్ చాలా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి. ఒక 2000 రూపాయల్లో అన్నీ వచ్చేస్తాయి. ఆమె అలా అనడంతో వినోద్ చాలా సంతోషపడతాడు. పెళ్ళైనప్పటి నుండి ఏనాడూ ఇది కావాలి అది కావాలని సతాయించడం, లేనిపోనివి తెచ్చివ్వమని గొంతెమ్మ కోరికలు కోరడం లాంటివి చేయని తన భార్య క్యారెక్టర్కి వినోద్ ఎప్పుడో ఫిదా అయిపోయాడు. అందుకే ఆమెంటే అతనికి పంచప్రాణాలు. మా ఆఫీస్లో నా కొలీగ్స్ చాలామంది పండగొస్తే చాలు భయపడతారు, కంగారు పడతారు. వాళ్ళ భార్యలు ఏవేవో కావాలని అడుగుతూ ప్రాణాలు తీస్తారంట. మరి నువ్వేంటి, ఏది వద్దంటావు అని వినోద్ భార్య భుజాల మీద చేయివేసి ప్రేమగా అడుగుతాడు. నాకేదవసరమో నేను నోరు తెరిచి అడగకముందే మీరు నా కళ్ల ముందుంచుతారు. ఇక నేను మిమ్మల్ని ఏమడగాలి చెప్పండి? మీరు మీ కోరికలను ఇష్టాలను వదులుకొని మన సొంతింటి కల కోసం చాలా కష్టపడుతున్నప్పుడు నా వంతు బాధ్యతగా నేను కూడా ఖర్చులు తగ్గించుకోవాలి కదా. వినోద్ వెంటనే భార్యను దగ్గర తీసుకుంటాడు. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. పీడించకుండా పరిస్థితుల్ని అర్థం చేసుకుంటావు అంటూ మీనాక్షిని కౌగిలించుకున్న దృశ్యం అప్పుడే అక్కడికొచ్చిన రోజా కళ్ళలో పడుతుంది. వెంటనే ఆమె కళ్ళు ఆగ్రహంతో ఎర్రబారుతాయి. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్ బావగారు అని ఇద్దర్నీ నవ్వుతూ పలకరిస్తుంది. ఒక్కసారిగా ఇద్దరూ దూరం జరుగుతారు. రోజాను పట్టించుకోకుండా వినోద్ మెల్లిగా టేబుల్ దగ్గరికి నడిచి దానిపై ఉన్న తన లంచ్ బ్యాగ్ తీసుకుంటాడు. ఓకే మీనూ, జాగ్రత్త, నేను వెళ్ళొస్తా. వినోద్ కుంటుతూ నడవడం గమనించిన రోజా మధ్యలో కల్పించుకుంటుంది. అయ్యో, అదేంటి బావగారు, కాలు నొప్పిగా ఉన్నప్పుడు లీవ్ పెట్టాలి గాని అలా కుంటుతూ వెళ్తే ఏమైనా బాగుంటుందా? అక్క, నీకైనా ఐడియా ఉండాలిగా. ఇంత అందంగా ఉన్న బావగారు రోడ్డు మీద కుంటుతూ నడిస్తే అందరూ చూసి పాపం ఇంత చక్కగా ఉన్న ఇతను కుంటివాడా అని నవ్వుకుంటారు. రోజా మాటలు విన్న మీనాక్షికి ఎక్కడో కాలుతుంది. అంతే, మీనాక్షి పోన్లే, పాపం అలాగైనా మీలాంటి వాళ్ల వల్ల మా వారికి దిష్టి తగలదు అని మీనాక్షి వెటకారంగా అంటుంది. వీళ్ళలా మాట్లాడుతున్నప్పుడే వినోద్ బయటకు వెళ్ళిపోగా రోజా అతని వెనకే వెళ్తుంది. బావగారు, హలో బావగారు, బా ఆమె పిలుస్తున్నా వినిపించుకోకుండా వినోద్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఛ, ఏంటక్కా, బావగారు పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా వెళ్ళిపోయారేంటి అని వినోద్ వెళ్లిన వైపు రోజా నిరాశగా చూస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న మీనాక్షి ఒక నవ్వు నవ్వుతుంది. వెంటనే రోజా ఆమె వైపు తిరుగుతుంది. ఏంటక్కా అలా నవ్వావు? ఇక్కడేమైనా కామెడీ షో ప్లే అవుతుందా ఏంటి అని చిర్రుబుర్రులాడుతున్న రోజాను చూసిన మీనాక్షి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఆమె మనసులో వినోద్పై ఉన్న ఫీలింగ్స్ని ఇక్కడే తుంచాలని అనుకుంటుంది. ఏమో, నాకేం తెలుసు? మా ఆయన ఇలా ఎప్పుడు ప్రవర్తించలేదు. నువ్వా మా ఆయన్ని ఏమన్నావు మరి? నిన్ను చూసి అలా వెళ్ళిపోయారు ఏమిటో అని మీనాక్షి పెదవి విరుస్తుంది. ఇంతలో పక్కవాటా నుండి లక్ష్మిగారి అరుపులు వినిపిస్తాయి. ఏవే రోజా, అక్కని పిలిచావా లేదా అక్కడే ఉండి ముచ్చట్లు పెడుతూ మర్చిపోయావా? ఆ అరుపులు విన్న రోజా వెంటనే నాలుక కరుచుకుంటుంది. అయ్యో ఛ, నామతి మండా, బావగారిని చూసి అన్నీ మర్చిపోయా. అక్కా, అమ్మ ఏవో అప్పాలు గారెలు చేస్తుందంట, నిన్ను సాయం కోసం రమ్మంది. ఈ వయసులో మతిమరుపా? ఎందుకైనా మంచిది ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో. మెదడులో ఏదో కంతి, అదే మీ భాషలో ట్యూమర్ అంటారుగా, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు అని మీనాక్షి వెటకారంగా అంటూ తన వాటా నుండి పక్కనే ఉన్న లక్ష్మిగారి వాటాలోకి వెళ్తున్న ఆమె వైపు రోజా కొరకరా చూస్తుంది. చచ,
ఈ మీనాక్షి చేపపిల్ల కాదు, డ్రాకాసి జలగ. వినోద్ని అస్సలు వదలకుండా పట్టుకొని మరీ ఉంటుంది. ఈరోజు పిండి వంటలు చేయడానికి సాయంగా రమ్మని లక్ష్మిగారు నిన్ననే మీనాక్షిని పిలుస్తుంది. వినోద్కి దెబ్బ తగలడంతో అతను ఎలాగో ఆఫీస్కి వెళ్ళడని వినోద్ని పడేయటానికి ఆ టైంని యూజ్ చేసుకోవాలనుకొని నిన్న రాత్రి నుండే రకరకాల ప్లాన్స్ వేస్తుంది. ఇప్పుడతను ఆఫీస్కి వెళ్ళిపోవడంతో రోజాకు చాలా చిరాగ్గా ఉంటుంది. రా బంగారం, నువ్వు చేసిన పిండి వంటలకి కొత్త రుచి వస్తుంది. చాలా బాగా చేస్తావు నువ్వు. మీనాక్షి తెగ సిగ్గుపడుతుంది. మీనాక్షి సిగ్గుతో నవ్వుతూ, ఏం కాదు పిన్నిగారు, మీరే బాగా చేస్తారు. నేను మీ దగ్గరే నేర్చుకుంటున్నాను. వినోద్కి కూడా పిండి వంటలంటే చాలా ఇష్టం. మాది లవ్ మ్యారేజ్ కదా. మా వాళ్ళందరితో మాకింకా మాటల్లేవు. అందుకే ఆయనకి ప్రత్యేకంగా ఏమైనా చేయాలనుంటుంది. మీనాక్షి వినోద్లది లవ్ మ్యారేజ్. ఆ వీధిలో వినోద్ అద్దె ఇంటి కోసం వెతికితే ఎవ్వరూ ఇవ్వకపోతే లక్ష్మీ విష్ణుమూర్తిగార్లు అతనికి అద్దెకిస్తారు. అబ్బా, నిజమే కదా. మీరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. వినోద్ని చాలా కాలం నుండి చూస్తున్నా. చాలా కష్టపడతాడని తెలుసు. అవును పిన్ని, ఆయన నిజాయితీగా ఉంటారు. కాని అదే ముక్కుసూటితనం వల్ల కొన్నిసార్లు పనికి మాలిన ఇబ్బందులు వస్తుంటాయి. అది నిజమే. నిజాయితీని ఈ కాలంలో చాలామంది సరిగ్గా అర్థం చేసుకోరు. లక్ష్మి వల్ల డిస్టర్బ్ అయిన మీనాక్షి ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి మాట్లాడడానికి ఇష్టపడదు. మీనాక్షి విషయాన్ని మళ్లిస్తూ, అవును పిన్నిగారు, మరి వచ్చే నెల పండుగ కదా, ఏ చీర తీసుకున్నారు? ఒక లైట్ గ్రీన్ కలర్ పట్టు చీర తీసుకున్నానమ్మా. ఆ కలర్ చీర నాకు లేదు. పండుగ రోజున కట్టుకుంటే బాగుంటుంది. మరి నువ్వు వినోదేం తీసుకున్నారు? మేమీసారి ఇంకా ఏం కొనలేదు పిన్ని. ఇంతకుముందే ఆయనకు బోనస్ వచ్చిందని చెప్పారు. కానీ నేను ఆన్లైన్లో నాకు వినోద్కి తీసుకుంటాను. డిస్కౌంట్ ఉంటుంది కదా. ఆయన సొంతిల్లు కట్టుకోవాలనే కలతో చాలా పొదుపు చేస్తున్నారు. అందుకే పండక్కి ఖర్చు ఎక్కువగా పెట్టొద్దనుకున్నాము. మీనాక్షి మాటలు లక్ష్మిగారికి ఎంతగానో నచ్చుతాయి. ఇది ఇలా ఆలోచించాలి మీనాక్షి. ఇంత అర్థం చేసుకునే భార్య దొరకటం నిజంగా వినోద అదృష్టం. నేను రోజాతో ఆన్లైన్ షాపింగ్ చేయమని చెబుతాను. కానీ అది అస్సలు వినిపించుకోదు. ఏమైనా బ్రాండు బ్రాండు అంటూ ఇలా బట్టలు, స్కిన్ కేరు, హెయిర్ కేర్ అని చాలా ఖర్చు పెడుతుంది అని తన కూతురు గురించి చెప్తూ అలాగే నగలు, చీరల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా తన బెడ్రూంలో కూర్చొని సెల్ఫోన్ చూస్తూ టైంపాస్ చేస్తూ వాళ్ళిద్దరి మాటల్ని శ్రద్ధగా వింటున్న రోజా తన రేంజ్ ఏంటో చూపించాలనుకుని కిచెన్లోకి వెళ్తుంది. ఏంటమ్మా, అక్కకు నాపై ఏవో చాడీలు చెబుతున్నావు? లక్ష్మి కూతురి వైపు సీరియస్గా చూస్తుంది. ఏంటా, నువ్వు బ్రాండ్ అంటూ డబ్బులు ఎంతెంత తగలబెడుతున్నావో చెబుతున్నా. అమ్మా, ఆన్లైన్లో కొనుక్కునేవి బాగుండవు. మళ్ళీ మనలాంటివే చాలామంది వేసుకుంటారు. అదే మనం షాప్కి వెళ్తే ప్రతి ప్యాటర్న్ ఒకటే పీస్ ఉంటుంది. ఇంతలో పిండి వంటలు చేయడం అయిపోవడంతో మీనాక్షి చేతులు కడుక్కొని కొంగుతో తుడుచుకుంటుంది. సరే పిన్నిగారు, ఇక నేను వెళ్ళొస్తాను. సాయంత్రం గుడికి వెళ్ళాలి అని మీనాక్షి అక్కడ్నుంచి తన వాటాలోకి వెళ్ళిపోతుంది. సాయంత్రం గుడి ముందు చెట్టు కింద చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మీనాక్షి తన చేతిలో పూల సజ్జతో గుడి లోపలికి వెళ్తుంది. ఆమె వెనక రోజా జాగ్రత్తగా ఫాలో అవుతుంది. మీనాక్షి పూజ పూర్తి చేసుకుని బయటకు వచ్చేటప్పుడు రోజా ఎదురుగా నిలబడి ఒక చిరునవ్విస్తుంది. మీనాక్షి ఆమె వైపు వింతగా చూస్తుంది. నువ్వేంటిక్కడా? హాయ్ అక్క, నీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా? నాతోనా? అయినా నాతో నీకే మాటలుంటాయి. కొంపుతీసి నా మొగుడిని దీనికి అప్పచెప్పమంటుందా ఏంటి? అని మనసులో టెన్షన్ పడుతుంది. మార్నింగ్ నువ్వు మా అమ్మ మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను. అవునా? అయితే అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? ఇద్దరూ ఓ పక్కకొచ్చి కూర్చుంటారు. చెప్పు. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవడానికి నా దగ్గర ఒక మంచి సొల్యూషన్ ఉంది అని చెప్పగానే మీనాక్షి కళ్లలో ఒక్కసారిగా కాంతి మెరుస్తుంది. కాని వెంటనే అనుమానంతో ఆమె కళ్ళు చిన్నవవుతాయి. అవునా? నిజంగానేనా? ఏంటది? అది నువ్వోకే అంటే చెబుతాను. అందుకే డైరెక్ట్గా చెప్పాలా లేక? రోజాలా నసుగుతూ మాట్లాడడంతో మీనాక్షి మనసులో ఏదో డౌట్ మొదలవుతుంది. మీనాక్షి అనుమానంగా, ఏంటి సొల్యూషనా అంటే? రోజా ఒక్కసారిగా సైలెంట్ అవుతుంది. మళ్ళీ ఓ క్షణంలో ఆమె పెదవులపై ఓ వింత చిరునవ్వు మెరుస్తుంది. నాకు వినోద్ చాలా నచ్చాడు.
నువ్వతనికి విడాకులిచ్చి అతని జీవితంలో నుండి వెళ్ళిపోతే నేను నీకు 5 కోట్ల రూపాయలిస్తాను. ఒక్కసారిగా మీనాక్షి బిగుసుకుపోతుంది. ఆమె ముఖం తెల్లగా పాలిపోగా వెంటనే తేరుకుంటుంది. రోజా, ఏమంటున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అక్క, నేను సీరియస్గానే అంటున్నా. 5 కోట్లంటే చిన్న అమౌంట్ కాదు. నీ సొంతిల్లు, నీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. అనగా మీనాక్షి ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. నీకు సిగ్గులేదా రోజా? వినోద్ నా ప్రాణం, నా భర్త. నాకు అతనికి ఆల్రెడీ పెళ్ళైంది. నా ప్రేమను, మా బంధాన్ని డబ్బుతో ముడిపెడతావా? డబ్బుకి మనుషుల్ని కొనలేవు, అది తెలుసుకో. రోజా తన తలని పైకెత్తి చురుగ్గా మీనాక్షి వైపు చూస్తుంది. కళ్ళల్లో ఏదో వెలుగు. ఒక్కసారి ఆలోచించక్క. లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు. నీకొచ్చింది. రోజా అలా మాట్లాడినందుకు మీనాక్షికి ఆమె చెంపలను 2 చేతులతో వాయగొట్టాలనిపిస్తుంది. మీనాక్షి ఒక్క మాట కూడా మాట్లాడకుండా లేచి నిలబడుతుంది. చూడు, ఇది నన్నడిగావు కాబట్టి సరిపోయింది. ఇదే మాట నా భర్త వినోద్ ముందు అన్నావనుకో, నిన్ను చంపి పాతరేస్తాడు. జాగ్రత్త. అని మీనాక్షి అక్కడ్నుంచి కోపంగా బయటకు వెళ్ళిపోతుంది. పూల సజ్జతో ఇంటికొచ్చిన మీనాక్షి దాన్ని టేబుల్పై గట్టిగా పెడుతుంది. వెంటనే బెడ్పై బోర్ల పడిపోతుంది. ఆఫీసు నుండి వచ్చిన వినోద్ ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. మీను, ఏమైంది? ఇలా ఉన్నావేం? మీనాక్షి కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది. అన్ని విషయాలు పూర్తిగా వినోద్కి చెప్పేస్తుంది. అతని ముఖం ఒక్కసారిగా కోపంతో ఎర్రబడుతుంది. ఆయన దవడెముక గట్టిగా బిగుసుకుంటుంది. ఏంటి? ఆ పిల్ల ఇలా అందా? చెత్త మాటలాదీను. రోజానా బాజానా? ఇప్పుడే వెళ్ళి దాన్ని 4 దులిపి వస్తాను అని వినోద్ 4 అడుగులు ముందుకు వేస్తాడు. వెంటనే మీనాక్షి అతని చేతిని పట్టుకుంటుంది. ఏవండి, ప్లీజ్ తొందరపడకండి. ఈ విషయం బయటకు వెళ్లకుండా ఉండాలి. అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. మీనాక్షి లేచి డోర్ ఓపెన్ చేయగా ఎదురుగా రోజా కనిపిస్తుంది. రోజా ఫుల్లీ కాన్ఫిడెంట్గా లోపలికి అడుగు పెడుతుంది. కాని వినోద్ కళ్లలో కోపం చూసి ఆగిపోతుంది. రోజా, పోనీలే అని ఊరుకుంటుంటే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే బావుండదు. బీ కేర్ఫుల్. నా భార్య మీనాక్షి అంటే నాకు ప్రాణం. డబ్బుతో మనుషుల్ని కొనలేవు. ఇప్పుడిక్కడి నుంచి బయటకు పో. రోజా ఒక్కసారిగా కోపంగా ఉన్న వినోద్ని చూసి వణికిపోతుంది. ఆమె పెదవులపై కనిపించకుండా ఒక ఇవిల్ స్మైల్ అలా మెరిసి మాయమవుతుంది. సరే బావగారు, మీరు కోపంగా ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్తాను. కానీ ఇది ఎండని మాత్రం అనుకోకండి అని రోజా అక్కడ్నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఏం చేయాలో తెలియక వినోద్, మీనాక్షి ఇద్దరూ కాసేపు ఒకరినొకరు చూసుకుంటారు. తివితూపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కాంతమ్మ కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో కాంతమ్మ కోడలు సూరమ్మ, సూరమ్మ భర్త సుబ్బయ్య, సూరమ్మ కొడుకు వినయ్, కోడలు మీనా నివసిస్తూ ఉండేవాళ్లు. అయితే సూరమ్మ తన కోడలు మీనాని ఎప్పుడూ అరుస్తూ ఉండేది. అప్పుడు కాంతం వచ్చి సూరమ్మని తిడుతూ ఉండేది. అలా ఇంట్లో చిన్న చిన్న గొడవలవుతూ ఉంటాయి. అయితే మీనా ఒకరోజు పచ్చడి తొక్కుతూ ఉంటుంది. దాన్ని చూసిన సూరమ్మ, ఏంటే అసలు తిండి తిని 4 రోజులైనా దాన్ని ఇప్పటిదాకా దంచుతూనే ఉన్నావు. ఎవరైనా చూస్తే పాపం కోడలికి అన్నం కూడా పెట్టట్లేదని అనుకుంటారు. సరిగ్గా దంచు అని తిడుతూ ఉంటుంది. సరిగ్గానే దంచుతున్నానత్తయ్యా. ఏం దంచడమో ఏమో నాకేం అర్థం కావడం లేదు అని కోడల్ని తిడుతూ ఉండగా అంతలో కాంతమ్మ సూరమ్మ మాటలు విని, ఏంటే నా మనవరాలిని తిడుతున్నావు? పెళ్ళైన కొత్తలో మర్చిపోయావా? నువ్వైతే రూలుకి దెబ్బ ఎక్కడ తగులుతుందో అన్నట్టుగా దంచేదానివి. అసలు నాలిగ లేని దానికి మాలిష్ చేసేదానివి. గుర్తుందా? మర్చిపోయావా? అత్తగారు సూరమ్మని తిడుతూ ఉంటే మీనా నవ్వుకుంటుంది. సూరమ్మ సైగ చేస్తూ, ముసల్ది బయటికెళ్ళినప్పుడు నీ పని చెప్తాను. నవ్వుకుంటున్నావు గదా, నవ్వు నవ్వు. మూతి పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. కాంతమ్మ దానిని గమనించి, ఏంటే మళ్ళీ ఏదో వాగుతున్నావు? కాకి మొహందానా, చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు ఎత్తుకుపోయే ముఖమును నువ్వు. అసలు నువ్వు ఏ యాంగిల్లో నా కొడుక్కి నచ్చావో అర్థం కావటం లేదు. చప్పిడి మూతి, చప్పిడి ముఖం, దానికి తోడన్నట్టుగా పొలంలో పిడతలాంటి తల ఒకటి. ఆ మాటలు వింటున్న సూరమ్మ, వామ్మో, నేనింత చండాలంగా ఉంటానని ఎవ్వరు చెప్పలేదత్తయ్యా. నన్ను ఎందుకు మీరిలా అంటున్నారు?
నాకు చాలా బాధగా ఉంటుంది. అయినా అంటే అన్నానంటారు గాని మీరేమన్నా ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నారా? వెళ్ళొకసారి అద్దంలో చూసుకోండి. ఆ మాటలకి కాంతంకి బాగా కోపం వస్తుంది. ఏంటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? ముసలిదాన్ని అనుకుంటున్నావా? మరిగాక 16 ఏళ్ల పడుచు పిల్ల అనుకుంటున్నారా? ఓసేయ్, ఇప్పటికైనా పరుగు పందాలు పెడితే నేనే ఫస్ట్ వస్తానే. నాతో కొంచెం దూరం కూడా నడవలేవు నువ్వు. నాతో మాట్లాడుతున్నావా? ఇక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళేటప్పుడు బురదలో పంది రొప్పినట్టు రొప్పుతావు. నువ్వు కూడా నాతో మాట్లాడడానికి మాటకారైపోయావు. అత్తయ్య, పంది గిన్ని అనకండి, నాకు అస్సలు నచ్చదు. మర్యాద ఇచ్చిపుచ్చుకోండి. నీకేంటే మర్యాద ఇచ్చేది? అంటూ ఇద్దరు కూడా మాటా పెరిగి పెద్ద గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో మీనా నలిగిపోతూ ఉంటుంది. అసలు ఏం చేయాలో అర్థం కాక మీనా పెద్దగా కేక వేస్తుంది. దయచేసి ఆపండి అని ఆ కేక విని వాళ్ళు ఒక్కసారిగా కుదురుగా ఉంటారు. అమ్మో, పెద్ద గాలివాన వచ్చి వెలిసిపోయినట్టుంది. దయచేసి మీరు పోట్లాడుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఓసేయ్, ఇదంతా నీ వల్లే వచ్చింది. ఓసేయ్, నువ్వు నా మనవరాలి జోలికొచ్చావంటే మర్యాద ఉండదు చెబుతున్నా. అని తిడుతూ ఉంటుంది. సూరమ్మ ఏమీ చేయలేక తనలో తాను తిట్టుకుంటూ, ఈ ముసల్ది తొందరగా పైకి పోతే పెత్తనమంతా నాదే అవుతుంది. దేవుడా, ఈ ముసల్దాన్ని తీసుకెళ్లడం మర్చిపోయావనుకుంటా. తొందరగా తీసుకెళ్ళు సామి, నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. ఓసేయ్, నువ్వు ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. దేవుడికి తెలిసే నేను లేకపోతే నువ్వు ఎలా ఉంటావో, అందుకే నన్ను కాపలా ఉంచాడు. అని మళ్ళీ గొడవ పడుతూ ఉండగా ఇంతలో సుబ్బయ్య అక్కడికి వస్తాడు. సుబ్బయ్యని చూసి తల్లి కాంతమ్మ ఏం మాట్లాడకుండా నిలబడుతుంది. ఎందుకే మామ మీద అరుస్తున్నావు? ఏం జరిగింది? నేనేమీ అరవటం లేదండి, మీ అమ్మగారే నా మీద అరుస్తున్నారు. చూసావట్రా, నోట్లో నాలుక లేని నన్ను ఎన్ని మాటలంటుంది. ఎదురుగా మీనా కూడా ఉందిగా, దాన్నడుగు ఎవరు ఎవరిని తిడుతున్నారు. చెప్పమ్మా మీనా. పిల్లికి ఎలక సాక్ష్యమని సరిపోయారిద్దరు. ఏంటండి అలా అడ్డంగా స్తంభంలాగా నిలబడ్డారు? తప్పుకోండి అని వెళ్ళిపోతుంది సూరమ్మ. అమ్మా, ఊరికే ఎందుకమ్మా దాంతో గొడవపడుతూ ఉంటావు? కుదురుగా ఉండొచ్చు కదా. నేనెక్కడ గొడవ పడుతున్నాన్రా, అదే కావాలని నాతో గొడవ పడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న సూరమ్మ బయట నుండి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. దానిని విన్న సుబ్బయ్య చాలా కోపంగా, ఓరి దేవుడో, వీళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు, వీళ్ళు మారరు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత మీనా అద్దం తుడుస్తూ ఉంటుంది. ఇంతలో అత్తగారు సూరమ్మ అటు ఇటు చూసి తన మనసులో ఈ ముసల్ది ఇక్కడ లేదుగా అనుకుంటూ లేదు అని నిర్ధారించుకొని కోడలితో ఇలా అంటుంది. ఒసేయ్, అద్దం దుడిస్తే అద్దంలాగా తల మెరిసిపోవాలి. అలా దుడవాలి గాని నీ ఇష్టం వచ్చినట్టు కాదు. అలా ఎలా తుడవాలో నాకు రాదత్తయ్యా. కొంచెం మీరే ఎలాగో చూపించొచ్చు కదా. అన్నీ నేను చేస్తుంటే నువ్వేం చేస్తావమ్మా? ఓ సింగారించుకొని తిప్పుకుంటూ ఇల్లంతా తిరుగుతావా? అని మాట్లాడుతూ ఉండగా కాంతమ్మ అక్కడికి వచ్చి, ఒసై కోడలా, నీకంటే వయసు అయిపోతుంది కాబట్టి సింగారించుకున్నా సింగారించుకోకపోయినా ఏం పర్వాలేదు. అయినా నువ్వు సింగారించుకుంటే పండక్కి గంగిరెద్దుని అలంకరించినట్టుంటుంది. ఆ మాటలకి సూరమ్మకి బాగా కోపం వస్తుంది. కాని ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. చూసింది జాలే గాని తల మెరిసిపోవాలంటున్నావు. అద్దంలాగా ఎలా మెరుస్తుంది? ఏదో ప్రాస బాగుందని వాడానులే అత్తయ్య, నన్ను క్షమించండి. నా కోడల్ని ఒక్క మాట అనడానికి లేదు. ఊరికే వచ్చేస్తూ ఉంటారు. నాకెందుకు వచ్చిన గొడవలే, నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సూరమ్మ. ఎందుకమ్మమ్మా, పాపం మా అత్తగారినలా ఏడిపిస్తూ ఉంటారు. ఆమె నా మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంది. మీరేమో ఆమె మీద పెత్తనం చెలాయించాలని చూస్తారు. ఆ మాటలకి బామ్మ పెద్దగా నవ్వుకుంటుంది. ఇక ఇద్దరు కూడా బాగా సరదాగా మాటలు చెప్పుకుంటూ ఉంటే దాన్నంతా చూస్తున్న సూరమ్మ తన మనసులో ఇలా తిట్టుకుంటూ ఉంటుంది. నన్ను మాత్రం ఏ రోజు పోగొడదు, ఎప్పుడు తిడుతూనే ఉంటుంది.
మనవరాలిని మాత్రం ఎప్పుడు పోగొడుతూనే ఉంటుంది. అని అనుకుంటూ ఉండగా ఇంతలో బయట పాత సామాన్లు కొంటాం, పాత వస్తువులు కొంటాం, పాతదేమన్నా ఉంటే ఇవ్వండమ్మా అని కేకలు వేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి. అత్తయ్య, పాత వస్తువులు కొంటానంటున్నారు, మీరేమైనా వెళ్తారా? ఏంటే నోరు బాగా లేగుస్తుంది? అంటే నేను ముసలిదాన్ని, ఎందుకు పనికిరాని దాన్ననేగా నీ ఉద్దేశం? అయ్యో రామ, నా ఉద్దేశం అది కాదత్తయ్య. మీ దగ్గరేమైనా పాత వస్తువులున్నాయేమో, అతనికిస్తారా అని అడుగుతున్నానంతే. నాకు ఉపయోగపడని వస్తువంటూ ఏదన్నా ఉందంటే అది నువ్వే. నిన్ను ఇద్దామన్నా ఎందుకు పనికిరాని నిన్ను తీసుకోనంటాడు వాడు. సూరమ్మ మనసులో, ఎటు పోయినా మళ్ళీ నా దగ్గరికే వస్తుంది. ఈ పెంటతో గొడవ నాకెందుకు అనుకొని తన పని తాను చేస్తూ ఉంటుంది. అలా చాలా సమయం తర్వాత వినయ్ అక్కడికి వస్తాడు. వినయ్ బామ్మతో, నాయనమ్మా, ఈరోజు నువ్వు నేను సినిమాకి వెళ్దాం, సరదాగా షికారుకు వెళ్దాం, అలా రెస్టారెంట్లకు తిరిగి వద్దాం కదా. ఒరే బడుద్దాయి, నేను కాదురా నీతో తిరగాల్సింది, నీ భార్య. కొత్తగా పెళ్ళైన నీ భార్యని తీసుకొని వెళ్ళాలి గాని నన్ను తీసుకెళ్తానంటావేంటి? నా భార్యను ఎప్పుడు తీసుకెళ్తానులే కాని నీకు ఒంట్లో సరిగ్గా లేదట కదా. అమ్మ చెప్పింది ఏమన్నా తీరని కోరికలుంటే తీరుద్దామని. ఆ మాటలు చాటుగా వింటున్న సూరమ్మ, వామ్ము, వీడ ముసల్దాన్ దగ్గర నన్ను ఇరికించేలాగే ఉన్నాడు. ఒరేయ్, అంటే మీ అమ్మ నన్ను తొందరగా పైకి పంపించాలని చూస్తుందన్నమాట. దాన్ని పిలవరా ఒకసారి. వినయ్ తల్లిని పిలుస్తూ ఉంటాడు. అమ్మా, ఒకసారి ఇలా రా. అమ్మా, ఇలా రా అమ్మా. వంటగదిలో ఉన్న సూరమ్మ, ఒరేయ్, ఎందుకురా చెవి కోసిన మేకలాగా అలారుస్తున్నావు? నేను పనిలో ఉన్నా, ఏమన్నా కావాలంటే మీనాని అడుగు అని అంటుంది. ఆ మాటలు విన్న బామ్మ, మీనాన్ని తీసుకొని బయటికెళ్ళురా, మీ అమ్మ పని నేను చెప్తాను అని అంటుంది. అతను సరే అని చెప్పి మీనాని బయటకు వెళ్దామని పిలుస్తాడు. ఆమె అత్తగారితో ఒక మాట చెప్పి వస్తాను అని అంటుంది. అతను కూడా సరే అనడంతో ఆమె వంటగదిలోకి వెళ్ళి అత్తగారితో, అత్తయ్య, మీ అబ్బాయి బయటికి వెళ్దామంటున్నాడు, మరి నేను వెళ్ళాలా వద్దా? నువ్వు బయటికి షికార్లకు వెళ్తే ఇంట్లో పనిబడి చేస్తాడు. ఆ ముసల్దేమన్నా చేస్తుందా? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ముందు పని చూసుకో. అప్పుడే బామ్మ, నాకు తెలుసే నువ్విలా అంటావని. అది కాదత్తయ్య, ఇంట్లో చాలా పనుంది కదా, అందుకని అలా అంటున్నాను. సరేలే మీనా, నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటానులే. అలా రావాలి దారికి. అమ్మ మీనా, నువ్వు వెళ్ళిరా. అందుకు మీనా సరే అని వినయ్తో పాటు బయటకెళ్తుంది. తను బయటికి వెళ్ళిన తర్వాత కాంతమ్మ తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తూ, ఈ మాయదారి సీరియల్లో ఎప్పుడూ అత్తగారిని నెగటివ్గా చూపిస్తారెందుకో. నాలాంటి మంచి అత్తలు కూడా ఉంటారు కదా. మీరు మంచి వాళ్ళని ఎవరు చెప్పారత్తయ్య? మీకు మీరే ఊహించుకుంటున్నారా? అంటే నీ ఉద్దేశం ఏంటే? నిన్ను నేను ఏమైనా రాజీ రంపాన పెడుతున్నానా? చెప్పు మరి, ఎందుకు ఆ మాట అంటున్నావు? నా ఉద్దేశం అది కాదత్తయ్య, మీరు మంచివాళ్లు కాదు, మీరు దేవతలు. మనుషులతో మిమ్మల్ని ఎందుకు పోలుస్తాను చెప్పండి? దేవతలెప్పుడు వాళ్ళ స్థాయిని తగ్గించుకోరు కదా, అందుకే అలా అన్నాను. నువ్విలా మాట్లాడుతున్నావంటే నాకు ఏదో తేడాగా ఉంది. ముందు నీకేం కావాలో చెప్పు. నాకేం అవసరం లేదత్తయ్య, మీరు నా ప్రేమని ఎప్పుడూ అపార్థం చేసుకుంటూనే ఉంటారు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, బామ్మగారు, బయటకు రండి, మీ పెన్షన్ వచ్చింది, తీసుకెళ్ళండి అని పిలుస్తాడు. ఆ మాటలు విన్న సూరమ్మ చాలా సంతోషంగా, వస్తుంది వస్తుంది, ఒక్క నిమిషం అని అనుకుంటూనే ఆమెతో, ఇప్పుడు నాకు అర్థమైంది, ఇదంతా నా పెన్షన్ డబ్బులు తీసుకుందామనా? తెలిసిపోయిందనుకుంటా. ఎంతైనా ముసల్దానికి తెలివితేటలు ఎక్కువ. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి అని అనుకుంటూనే కాంతమ్మతో, చేచే, డబ్బుల కోసం ప్రేమని ఎప్పుడు చూపించానత్తయ్య? నా ప్రేమలో ఎప్పుడు కల్మషం ఉండదు. సరే, మంచిదైతే ఒక్క నిమిషం వస్తున్నాను అంటూ
అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తుంది. దాన్ని లెక్కపెట్టమని సూరమ్మకిస్తుంది. కోడలు సూరమ్మ లెక్కపెట్టి 4,000 రూపాయలున్నాయి అత్తయ్య. ఎక్కడికి వాటిని తీసుకొని వెళ్తున్నావు? నోరు మూసుకొని ఇలా ఇవ్వు. అని గట్టిగా అనడంతో ఆమె డబ్బులిచ్చి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. సూరమ్మ డబ్బు లోపల పెట్టుకుంటూ ఉంటుంది. కాంతమ్మ మనసులో, ఈ డబ్బులు ఇచ్చిందాకా ఇది నా చుట్టూ చికెన్ ముక్క కోసం ఎగబడి కుక్కలాగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీని చుట్టూ నా చేతిలో ఉంది. ఓసై కోడలా, నాకు కొంచెం కాఫీ పెట్టివ్వమ్మా. అదే కాఫీ పెట్టాను, అలాగే మీకోసం దోశలు కూడా వేస్తానత్తయ్య, తీసుకొస్తున్నాను. అని ఆమెతో చెబుతూనే ముసలిదాని దగ్గర పెన్షన్ డబ్బులు తీసుకునేంత వరకు ఈ కష్టాలు నాకు తప్పేలా లేవు. అని ఆమె అనుకుంటే వారం రోజులు ఈ డబ్బులు ఇవ్వకుండా నిన్ను ఎలా తిప్పలు పెడతానో చూడు. అని అనుకుంటుంది. ఇక సూరమ్మ చెప్పిన పని అలా చేస్తూ ఉంటుంది. అది తీసుకురా ఇది తీసుకురా అని అంటూ ఉంటే ఆమె తీసుకొస్తూ ఉంటుంది. చివరికి కాళ్ళు మొత్తం ఒకటే నొప్పులు, కొంచెం కాళ్ళు నొక్కుతావే. సూరమ్మ మనసులో, కాళ్ళు కాదే, నీ పీక నొక్కితే పైకి పోతావు. అని అనుకుంటూనే అత్తగారితో, అదేంటత్తయ్య, మీరలా అడగాల? మీరేం చెప్పినా చెప్పకపోయినా నేను చేస్తానత్తయ్యా. మీరు నాకు దైవంతో సమానం. అవునా? లక్ష్మీదేవితో సమానం కాదమ్మా. అవునత్తయ్యా, మీరు సాక్షాత్తు లక్ష్మీదేవే. అవునులే అమ్మా, లక్ష్మి నా దగ్గరుంది కాబట్టి నేను లక్ష్మీదేవిలాగే కనబడతాను. ఆ లక్ష్మి నా చేయి దాటి నీ దగ్గరకొచ్చిన తరువాత నేను రాక్షసిలాగా కనబడతాను. అవునత్తయ్యా, ఎన్నాళ్లకొక నిజం చెప్పారు. ఏంటే వాగుతున్నావు? అయ్యో ఏం లేదత్తయ్యా, సరదాగా అన్నాను. సరదాగా ఏమనలేదు, నువ్వు కావాలనే అన్నావు. అని అంటుంది. ఇక సూరమ్మ కూడా, అవును, కావాలనే అన్నాను. ఇలా డబ్బులు మీ దగ్గరుంచుకొని నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఇంట్లో డబ్బులు లేవని మీకు తెలుసు కదా అంటూ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే కరెంటు పోతుంది. సుబ్బయ్య అక్కడికి వచ్చి, టీవీ చూడాల్సిన పని లేదు, మీ ఇద్దరిని చూస్తే సరిపోతుంది. నేను సీరియల్ చూస్తున్నట్టే, కానివ్వండి కానివ్వండి అని అతను మనసులో అనుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా బయటకెళ్ళిన ఆ జంట ఏం చేస్తున్నారో ఒక కన్ను వేసేద్దాం. బయటకెళ్ళిన భార్యాభర్తలిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మా ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని నేను అనుకుంటున్నాను. నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పు. అమ్మమ్మ ఉంది కదా, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అమ్మమ్మ లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అత్తయ్య నిన్ను ఎప్పుడూ ఏదో ఒకటి తిడుతూ ఉండేది. ఆమె కోడలి మీద ఊరికే పెత్తనం చలాయించాలని చూస్తూ ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు. కానీ నువ్వనుకున్నంత కోపిష్టేం కాదు మా అమ్మ. నాకు తెలుసండి. ఆవిడ ఊరికే అరుస్తూ ఉంటారు కానీ చాలా మంచావిడ. ఎందుకంటే తనేమి వంట చేసినా నా కోసం ఖచ్చితంగా దాచిపెడుతుంది. నాకిష్టమైన ఆహారాన్ని చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇస్తే తను తినకుండా నా కోసం ఉంచుతుంది. అని ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకు కావలసిన చోట మొత్తం తిరిగి సరదాగా ఇల్లు చేరుకుంటారు. ఇంటికి వెళ్ళేసరికి ఎక్కడి సామాన్లు అక్కడ పడి ఉంటాయి. ఏ రోజు లేనిది ఈ రోజైంది, ఎన్ని సామాన్లు ఇలా చెల్లాచెదురుగా ఉన్నాయి? ఏమండి, ఇంట్లో ఎవరూ లేరు కదా? అత్తయ్య అమ్మమ్మ ఇద్దరు కొట్టుకున్నారేమో. ముందు వాళ్ళెక్కడున్నారో చూడండి అంటూ చెబుతూనే ఆమె కూడా కేకలు వేయడం మొదలు పెడుతుంది. అమ్మమ్మ అత్తయ్య అని. ఇంతలో అమ్మమ్మ బయటకు వచ్చి, ఎందుకురా అలా అరుస్తున్నారు అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ ఆమెను చూసి, నానమ్మా నీకేం కాలేదు అంటే నువ్వే అమ్మని చితకబాదినట్టున్నావు. అమ్మని హాస్పిటల్లో చేర్పించారా ఏంటి? నోరు మూసుకొని ఉండురా. నువ్వు నీ మాటలు, ఈ సామాన్లన్నీ కింద పడ్డానికి కారణం మీ అమ్మ వాళ్ళ స్నేహితురాలు ఇంటికొచ్చింది. అదే ఇదంతా చేసింది. ఆ మాటలకి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ ఆమె వస్తే ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నిస్తారు. ఇంతలో సుబ్బయ్య ఆ మాట విని అక్కడికి వచ్చిన వాళ్లతో, ఒరేయ్, మీరంతా కంగారు పడి ఆలోచించాల్సిందేమీ లేదు. మా అమ్మ మీతో సరదాగా మాట్లాడుతుంది. ఇంట్లోకి ఎక్కడి నుండో పందిపిల్ల వచ్చింది. దాన్ని తరిమి కొడతా ఉంటే
అది ఇల్లంతా తిరిగి ఇదిగో ఇలా నాశనం చేసింది. ఆ పంది మీ అమ్మ స్నేహితురాలని, ఆమె కోసం వచ్చిందని మీ అమ్మ సరదాగా అంటుందిరా అని చెబుతాడు. ఆ మాటలు విని వాళ్ళు పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ విన్న సూరమ్మ, నవ్వింది జాలే గాని కొంచెం ఇల్లు సర్దడానికి సహాయం చేయండి. అమ్మా మీనా, నువ్వు ఆ సామాన్లన్నీ సర్ది కొంచెం శుభ్రం చేయమ్మా. మరి నువ్వేం చేస్తావే? గాడిదలు కాస్తావా? అవును అత్తయ్య, ఇంట్లో ఉన్న గాడిదలు సరిపోవట్లేదుగా, అందుకే కొత్త గాడిదల్ని తీసుకురావాలి. అంటే నువ్వు మమ్మల్నే కదా అంటుంది? నీ కంటికి మేము గాడిదల్లాగా కనబడుతున్నామా? ఎందుకత్తయ్యా ప్రతిదానికి నా మీద ఒంటికాల మీద వచ్చేస్తారు? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నట్టు మీరెందుకు ఆయన దానికి కాని దానికి నా మీద పడుతూ ఉంటారు? ఇదేం బాగోవడం లేదు. పెళ్ళైన దగ్గర నుండి నీ సంగతి చూస్తూనే ఉన్నాను, నీలో మార్పు వస్తుందేమో అని. నీలో మార్పు వచ్చే సమయానికి నేను పోయేలా ఉన్నాను అని అంటుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ మాటా పెరిగి పెద్ద గొడవ అవుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న మగవాళ్ళిద్దరు కూడా ఒకరితో ఒకరు, వీళ్ళు గొడవ మొదలు పెట్టారుగా, మధ్యలోకి మనల్ని లాగుతారు. చిన్నగా ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం పదా. తొందరగా వెళ్ళిపోదాం పదనాన్న అంటూ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మీనా వాళ్ళ గొడవ ఎప్పటిలాగే ఉంటుంది అని చెప్పి వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండగానే ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఎక్కడి సామాన్లక్కడ సర్దిపెట్టి వాళ్లతో, ఇంక మీ గొడవ ఆపుతారా? నేనే పని మొత్తం చేశాను, మీకు శ్రమ లేదింకా. ఎవరు పాటికి వాళ్ళు కూర్చోండి, వంట చేసి పెడతాను. ఓసై మనవరాలా, వంట మీ అత్త చేసింది గాని మనం అలా పెరట్లోకి వెళ్దాం బదా. మీనా అత్తవైపు చూస్తుంది. అత్తగారు పిలుస్తుందిగా, వెళ్ళు. బోడి దాని పర్మిషన్ ఎవరికి కావాలి? నువ్వురా అంటూ ఆమెని తీసుకుని వెళ్తుంది. పెరట్లో ఇద్దరు కూడా చెట్టు కింద మంచం వేసుకుని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మమ్మ, నువ్వెందుకు మా అత్తగారితో గొడవ పడుతూ ఉంటావు? కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా. ప్రేమ లేదని ఎవరు చెప్పారే? ఇది ఒక రకమైన ప్రేమ అంతే. ఊరికే సరదాగా అలా మాట్లాడుకుంటాం గాని ప్రేమ లేకపోవడం కాదు. ఆ మాటలకు మీనా నవ్వుతూ ఉంటుంది. చాలాసేపు వాళ్ళు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత అత్తగారు వాళ్ళ దగ్గరికి వచ్చి, అత్తయ్య, వంట సిద్ధమైందే, ఇప్పుడు తీసుకురమ్మంటారా? మీరు లోపలికొస్తారా? మేమే లోపలికొస్తాంలే. పాపం అటు ఇటు తిరిగి సన్నబడిపోతావు పిల్లవి. ఏంటే ఈ కూర మొత్తాన్ని నల్లగా మార్చిపెట్టావు? అచ్చన్ని మొహంలాగా. నా మనవరాలు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది వంట. ఈ నెలయ్యింది వంట చేయడం కూడా రాదు నీకు. అది నిన్నటిదత్తయ్యా, నేను చేసింది కాదు, నీ మనవరాలే చేసింది. ఆ మాట వినగానే కాంతమ్మ మీనా వైపు చూసి నిజమా అంటూ సైగ చేస్తుంది. ఆమె అవునమ్మమ్మ అని అంటుంది. అయినా నిన్నటి కూడు నాకెందుకు పెట్టావే? నిన్న నల్లగా మాడిపోయిందని, కూర ఎవరు తినలేదని నాకు పెడుతున్నావా? నన్ను తిట్టడానికి మీకేం దొరక్కపోతే ఏదో ఒక వంకతో నన్ను తిడుతూనే ఉంటారు. ఎందుకు అత్తయ్యా? నిన్ను తిట్టాల్సిన అవసరం నాకెందుకుంది చెప్పు అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో ఆమె అలా అరవడంతో ఆమె దగ్గుతూ ఉంటుంది. సూరమ్మ వెంటనే నీళ్లందిస్తూ, తాగండి అత్తయ్యా, తాగండి అంటూ నీళ్లందిస్తుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి సమయం ఎవరి పనులు వాళ్ళు ముగించుకొని అందరూ భోజనం చేసి ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటారు. చాలా సమయం తర్వాత కాంతమ్మకు విపరీతమైన గుండె నొప్పి వస్తుంది. కాంతమ్మ ఒక్కసారిగా కేక వేస్తుంది. ఆ కేక విని సూరమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, అత్తయ్యా, ఏమైంది అత్తయ్యా? ఏమైంది మీకు? ఆమె గుండె నొప్పి అని సైగ చేయడంతో అక్కడ ఉన్న మందులు తీసుకొచ్చి వేస్తుంది. కాంతమ్మ కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. చాలా సమయం సూరమ్మ అక్కడే ఉంటుంది. ఆ తర్వాత, ఓసై, ఎందుకే నువ్వు నా ముందున్నావిక్కడ? వెళ్ళి విశ్రాంతి తీసుకో. పొద్దున మొత్తం చాకిరి చేసున్నావు, అది సరిపోదన్నట్టు మళ్ళీ ఇక్కడ కూడా పడిగాపులు గాయాలా? వెళ్ళు, ఏదన్నా ఉంటే నేను పిలుస్తానులే. ఆ మాటలకి సూరమ్మ నవ్వుకుంటూ తన మనసులో, అత్తగారి మనసులో ఎంత ప్రేముందో ఇలాంటి సందర్భాల్లో ఆమె బాలేగా చూపిస్తూ ఉంటుంది. అమ్మా మీనా, నన్ను అక్కడ మీ అమ్మమ్మ అస్సలు ఉండనివ్వటం లేదు. నువ్వే కొంచెం వెళ్ళమ్మా. రాత్రి ఏదైనా ఇబ్బంది అయితే
పక్కన మనిషి లేకపోతే ఎలా చెప్పు? నువ్వు ఈ ఒక్క రోజుకి అక్కడ పడుకో తల్లి. సరే అత్తయ్యా. మీనాతో జరిగిన విషయం చెప్పి మీనా సరే అత్తయ్య అంటూ అమ్మమ్మ గదిలోకి వెళ్ళిపోతుంది. ఓజై సూరమ్మ, నీకు చెప్పాను గదా నువ్వు నీ రూంలో పడుకోమని. మళ్ళీ ఎందుకు వచ్చావే? అమ్మమ్మ, అత్తయ్య కాదు, నేనే వచ్చాను. అత్తయ్య జరిగిందంతా చెప్పింది. కొంచెం మీకు తోడుగా ఉంటుందని వచ్చాను. దీనికి అస్సలు బుద్ధి లేదు. ఊరికే నేను తిడతానంటే ఎందుకు తిట్టను? నేను గుండ్రాయిలాగా బాగానే ఉన్నాను గదా. అనవసరంగా నిన్ను నిద్ర లేపింది. చూడండమ్మమ్మ, మీ మీద ఒకరి మీద ఒకరికి ప్రేమ చాలా ఉంటుంది. కానీ అస్సలు ఎప్పుడూ బయటపడరు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అర్థమవుతుంది ఒకరినొకరు ఎంతలా అభిమానించుకుంటున్నారు అని. ఆ మాటలకు కాంతమ్మ నవ్వుతూ సరే, నువ్వు పడుకోలే. ఏదేమైనా నా కోడలు బంగారం. ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మాటలకు మీనా కూడా నవ్వుకొని మీ ఇద్దరూ అసలు ఎవ్వరికీ అర్థం కారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం కాంతమ్మ నిద్రలేస్తుంది. ఓసై సూరమ్మ, ఎంత ఎండెక్కిందే, ఇంకా నిద్ర లేవలేదా? సూరమ్మ హడావిడిగా వచ్చి ఎప్పుడో నిద్ర లేచానత్తయ్యా. మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారని నేను లేపలేదు. మీకోసం కాఫీ కూడా పెట్టాను. ఆ చల్లారిపోయిన కాఫీ నాకేం వద్దు గాని మళ్ళీ వేడి చేసి తీసుకొనిరా. అలాగే తీసుకొస్తా. మీకు ఎలా ఉంది ఇప్పుడు? అంతా బాగానే ఉంది కదా? నాకు బాగానే ఉందిలే గాని నువ్వు చెప్పిన పని చేయి ముందు అని అంటుంది. ఇక సూరమ్మ సంతోషంగా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో మీనా కూడా అక్కడ వస్తుంది. మీనా తన పని తను చేసుకుంటూ ఉండగా ఓసై మనవరాలా, ఇలా రావే. ఏంటమ్మమ్మా? అంటూ తన దగ్గరికెళ్ళి కూర్చుంటుంది. రాత్రంతా నిద్ర పట్టిందా? నేను బాగానే నిద్రపోయానమ్మమ్మా. ఎక్కడ నిద్రపోయింది? మీకేమన్నా అవసరం ఉంటుందేమోనని రాత్రంతా అటూ ఇటూ తిరిగింది. ఆ పిల్ల నిద్రపోతుంది కదా, నేను అటూ ఇటూ తిరుగుతూ ఉంటే నిద్రపోకుండా దయ్యంలాగే కూర్చుంది. సరిపోయారు ఇద్దరు అని అనుకుంటూ ఉండగా వినయ్ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఏమైంది మీకు? మీరు ఎందుకు రాత్రి నిద్రపోలేదు? అప్పుడు మీనా జరిగిన విషయమంతా చెబుతుంది. అతను చాలా కంగారుగా కాంతం దగ్గరకు వచ్చి, నీకిప్పుడెలా ఉంది? బాగానే ఉంది కదా? బాగానే ఉంది. మీరందరూ ఉండగా నాకేమవుతుంది చెప్పు? ఇంతలో సుబ్బయ్య వచ్చి, అమ్మా, రాత్రి నీ కోడలు ఏడుస్తూనే పడుకుంది. మా అత్తగారిని రేపు హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే బాగోదు అంటూ గోల గోల చేస్తుంది. ఈరోజు నువ్వు హాస్పిటల్కి రెడీ అవ్వకపోతే నన్ను చంపేస్తుందేమో. ఆ మాటలకి కాంతమ్మ సూరమ్మ వైపు చూస్తూ ఏదో చెప్పాలని చూస్తుందని సూరమ్మ కూడా అమ్మవైపు ప్రేమగా చూస్తుంది. సూరమ్మ, ఇలా రావే. సూరమ్మ కూడా ఆమె దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. నేను నిన్ను ఎప్పుడు తిడుతుంటాను గదా, నువ్వు దానికేమన్నా ఫీల్ అయ్యావా? లేదత్తయ్యా, నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. నేనెందుకు ఫీల్ అవ్వాలి? నన్ను తిడుతుంది మీరే గదా, బయట వాళ్ళు కాదు గదా. ఫీల్ అయినా కూడా నేను నిన్ను తిడుతూనే ఉంటాను. ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా ఎక్కువ తిడతాను అని అంటుంది. ఆ మాటలకు వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. బామ్మ, అంత ప్రేమగా పిలిస్తే ఇంకేదో చెప్తున్నావనుకున్నానే. ఇలా పంచివేస్తావని అస్సలనుకోలేదు. మరి మీ బామ్మంటే ఏమనుకున్నావు? సరేలే, మీరైతే హాస్పిటల్కి వెళ్ళండి అంటూ అక్కడి నుంచి వెళ్ళి పని చూసుకుంటుంది. కొంత సమయం తర్వాత సుబ్బయ్య తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ చూయించుకొని చాలా సమయం తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు. వాళ్ళు ఇంటికి రావడంతోనే, ఏమండి, ఏం చెప్పారు? ఏం చెబుతారే? ఇంకొక 10 ఏళ్ళు నా పోరు నీకు తప్పదని చెప్పారు. బలంగా ఉండటం కోసం బలం మందులు కూడా రాశారు. అబ్బా, మీరుండండి అత్తయ్య, మీరు చెప్పండి. కంగారు పడాల్సిందేమీ లేదు. ఆమె సరిగ్గా మందులు వేసుకోవడం లేదంట. మందులు సమయానికి వేసుకొని కొంచెం మంచి ఫుడ్ తీసుకోమన్నారు. ఎక్కువగా అరవద్దు అన్నారంతే. మీరు చెప్పినవన్నీ పాటిస్తారులే, ఆ ఒక్క లాస్ట్ ఇది తప్ప. అదుగోరా, మళ్ళీ మొదలుపెట్టింది. నేను కుదురుగా ఉన్నా నీ భార్య మాత్రం నన్ను కుదురుగా ఉండనివ్వదురా. అమ్మమ్మ, నువ్వు మాత్రం ఇక కుదురుగా ఉండాల్సిందే. ఎక్కువగా అరవద్దని డాక్టర్ చెప్పారుగా. ఇక ఈ రోజు నుంచి అత్తగారి మీద అరవకుండా నేను చూసుకుంటాను. అది
ఇప్పుడు నాకు సపోర్ట్గా నా కోడలు కూడా వచ్చింది. మీరు నా మీద ఎలా అరుస్తారో చూస్తాను. అబ్బో, అత్తా కోడలు ఒకటైపోయారే. మేమిద్దరం ఒకటే. అంటే నేనొక్కదాన్నే వేరన్నమాట. అయ్యో, అలా కాదు, మనందరం ఎప్పుడూ ఒకటే. చూడమ్మా మీనా, సూరమ్మ ఒక పిచ్చిది. అందుకే నేను ఏమన్నా కూడా ఏమనదు. దాని మనసు చాలా మంచిది. నేనున్నా లేకపోయినా దాన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ మాటలకు సూరమ్మ బాధపడుతూ ఉంటుంది. బాధపడకు సూరమ్మ, నువ్వు కూడా కోడల్ని బాగా చూసుకో. ఎన్ని మాట్లాడినా గాని మనసుకు బాధపడే విధంగా మాత్రం అస్సలు మాట్లాడొద్దు. సరదాగానే ఉండాలి. నిజం చెప్పు, ఇన్నేళ్ల కాపురంలో నీ మనసు బాధపడేలాగా నేనెప్పుడైనా మాట్లాడానా? లేదత్తయ్యా, మీరు ఎప్పుడు నాతో చాలా సరదాగానే ఉన్నారు. మీ మాటలు మమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టలేదులే. అలాగే నా కోడల్ని కూడా నేను ఎప్పుడూ అలా బాధ పెట్టను. ఆ మాటలు విని ఆమె అలాగే ఉండాలి అని జాగ్రత్తలు చెబుతుంది. వాళ్ళు ముగ్గురు అలా కలిసి మాట్లాడుకోవడం చూసి అతను సంతోషపడతాడు. ఇంతలో దాన్ని చూసిన వినయ్ కూడా ఆనందపడతాడు. ఆ రోజునుంచి కాంతమ్మ తన అత్తగారిపైన అరవకుండా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. మీనా సమయానికి మందులిస్తూ బలమైన ఆహారం అందిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదంటే మీ వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందని నాన్న నేను టెన్షన్తో భయపడి చచ్చేవాళ్ళం. ఆ మాట మాత్రం నిజమేరా. ఎన్నోసార్లు వీళ్ళ గొడవ పడుతూ ఉంటే నేను తప్పించుకుని బయటకు వెళ్ళిపోయేవాడిని. ఏదేమైనా వీళ్ల మధ్య గొడవ వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇక నుంచి అలాంటి బాధ ఉండదని అనుకుంటున్నాను. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇక మీదట వీళ్ళకి సంతోషముంటుంది, మనక్కూడా మనశ్శాంతి ఉంటుంది. అతను అలా అనడంతో వాళ్ళు చాలా పెద్దగా నవ్వుకుంటారు. అమ్మయ్యా, అందరూ నవ్వారు. ఇప్పుడు ఈ విషయం గురించి మీరు ఏం గొడవపడతారా అని నేను టెన్షన్ పడ్డాను. నేను కూడా అదే అనుకున్నాను నాన్న. మళ్ళీ వీళ్ళు గొడవ ఖచ్చితంగా మొదలు పెడతారు అని. లేదులే, ఇక పూర్తిగా మారిపోయినట్టే. అదే కదా మనకు కావాల్సింది అంటూ నవ్వుతాడు. ఆ మాటలకి వాళ్ళు కూడా చాలా పెద్దగా నవ్వుకుంటారు. ఆ కుటుంబమంతా సరదాగా నవ్వుకుంటూ సంతోషంగా భోజనం చేస్తూ ఆ రోజు గడిపేస్తారు. ఈ అత్తాకోడళ్ళు ముగ్గురు ఎలా ఉన్నారో మీరు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.